సింగిల్ లైన్ ఎజెండా సంపూర్ణ హిందూ దేశం, భారతదేశం సంపూర్ణ హిందూ దేశం అవ్వాలి. ఇప్పట్లో అయ్యే పని కాదు అది. అవ్వదు అంటే మనం ఎట్లా, మన ప్రయత్నం మన అవుతుందంటారా? కనీసం ఒకవేళ మనలో చైతన్యం వచ్చినా కూడా పాసిబుల్ అయ్యే పనేనా? అయ్యేదా? ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నిమిత్త మాత్రంగా శక్తి వంచన లేకుండా మన కర్తవ్య కర్మలు మనం నిర్వర్తించాలి, ఫలితం ఈశ్వరార్పణం. అవుతుందా లేదా మనకు అనవసరం, మనం చేయాల్సింది మనం చేయాలి. మన బాధ్యత ఏంది, మన కర్తవ్యం ఏంది. మన ముందు అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది, భరతమాతకి ఆవేదన కలుగుతుంది. ఓ భరతమాత బిడ్డగా, ఓ భరతమాత సైనికుడిగా మనం ఆవిడ కోసం నిలబడాలి, పనిచేయాలి. ఇప్పుడు కొంతమంది దేవాలయాన్ని రక్షించడానికి దేవాలయానికి అడ్డంగా నిలబడి వీళ్ళని తెగ నరుకుతున్న, ముందోడిని తెగ నరికారు, వెనకాలవాడు పారిపోవాలిగా. అవును, వాడు అలాగే నిలబడ్డాడు, వీడిని నరికారు, వెనకాలవాడు పారిపోయాడు. ఇప్పుడు మనం చచ్చిపోవడం వల్ల ఈ దేవాలయం క్షేమంగా ఉంటుందా, సేఫ్గా ఉంటుందా? ఎలాగా ఉండదు. కాబట్టి కనీసం నా ప్రాణాన్ని రక్షించుకుందాం ఎవరు పారిపోలా. వేల మంది అక్కడే బలిదానం చేసేసారు, ప్రాణత్యాగం చేసేసారు. ఆడు ఫలితం ఎలా ఉంటుంది అనేది దాంతో పక్కన పెట్టాను. ఫస్ట్ మనం ప్రాణత్యాగం చేసైనా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, ఓకే, అవి మనం చేయాల్సిందే. సో ఏం చెప్పదలుచుకున్నారు ఓవరాల్గా ప్రవీణ్ పగడాల గారి ఎపిసోడ్లో? మీ వంతుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రవీణ్ పగడాల ఏదైతే యాక్సిడెంటల్గా జరిగిందో, కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, 100% అది జరిగిందో, దానివల్ల క్రైస్తవానికి నష్టం అని చెప్పి భావించి కొంచెం బ్యాలెన్స్ తప్పి ఈ మాఫియా దీన్ని ఇంకో రకంగా యూజ్ చేసుకుందామని చెప్పి ఈ కుప్పిగంతులు ఏవైతే వేశారో, ఈ యాక్సిడెంట్ వల్ల జరిగిన నష్టం కంటే వీళ్ళ బిహేవియర్ వల్ల జరిగినటువంటి నష్టం ఎక్కువ క్రైస్తవానికి. ఓకే, ఇప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్పోజ్ అయ్యారా లేదా? ఓచకోతలకు వస్తామని ఒకడు, తిప్పేస్తాం, మడత పెట్టేస్తాం, చూపిస్తాం అంటే మేము శాంతి కాముకులం, ప్రేమ మతస్థులు అని చెప్పి కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు అంటే ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మా మనుషుల్ని చంపేస్తుంటే మేము మూర్ఖంగా ఎవరు చంపారండి అంటే వాళ్ళకి వాళ్ళు అనుకుని క్రియేట్ చేసి సరిపోద్దా? సరే నిజంగా ఒకవేళ హత్య జరిగింది, మీరేం చేయాలి? ఓకే, పోలీసులు ఎందుకున్నారు? చట్టాలు న్యాయస్థానం ఎందుకున్నాయి? మీరు వెళ్ళి ఓచకోతలకు వస్తారా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు వరంగల్లో పూజారి హత్య జరిగిందని మేము హిందువులందరూ ఓచకోతలకు పోయాలి. అప్పుడు కళ్ళ ముందు కనపడింది, సాక్ష్యం ఉంది, అది పైగా ఏం చేయాలి అప్పుడు? అంటే మీకు అసలు పోలీసుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? అసలు వ్యవస్థల మీద గౌరవం ఉందా? ఒక అడవి జంతువుల్లాగా జనాలను రెచ్చగొట్టి ఒక ఆటవిక యుగంలోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు భారతదేశాన్ని, కాదా? ఓకే, నిజంగా హత్య జరిగితే మీరు ఏం చేయాలి? నిజంగా హత్య జరిగితే మీరు పోరాటం చేయాలి, దోషులను పట్టుకోవడానికి గవర్నమెంట్కి టైం ఇవ్వాలి, ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే కోర్టులకు వెళ్ళాలి, పోరాటం చేయాలి. అది మార్గం. ఇది కదా చేయాల్సింది. అసలు హత్యే జరగలేదు అని చెప్తుంటే ఇది హత్యే, దీనికి వ్యతిరేకంగా రిపోర్ట్లు వస్తే మీ తాట తీస్తాం, మీ సంగతి తెలుస్తాం, మీరు డబ్బులు తిన్నట్టే అంటే ప్రభుత్వం మీద, పోలీసుల మీద, న్యాయస్థానాల మీద, అసలు వ్యవస్థల మీద. మొన్న విపి రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ఒక్కడనే ఒక 10 లక్షల ఓట్లు గవర్నమెంట్కి పోకుండా చేయగలను, అట్లా నాకు ఒక 1,00,000 మంది ఉన్నారు, లక్ష ఓట్లు ఒక్కడనే 1,00,000 ఓట్లు వేయకుండా చేయగలను, అట్లా నాకు ఒక చాలా మంది ఉన్నారు, మేము తలుచుకుంటే ప్రభుత్వాలే పడిపోతాయి అంటాడు ఆయన. అంటే వేళకి ఓట్లు, హిందువులకు ఓట్లు లేవా? సరే నిజంగా 1,00,000 ఓట్లు ఉన్నాయి ఈయన దగ్గర, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దాన్ని ప్రమాదాన్ని హత్యగా డిక్లేర్ చేయాలా గవర్నమెంట్? ఇప్పుడు అదే చెప్తాను. విచిత్రం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నట్టు ఇప్పుడు అదే అంత దూరం పోతున్నారు ఒక వ్యక్తి గురించి. వీళ్ళు ఈ చర్చి వ్యవస్థ ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది మల్టీపర్పస్ వ్యాపార కేంద్రం. ఇది ఇప్పుడు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ఇక్కడి నుంచి లోకల్ నుంచి దశంభాగాలు వస్తాయి, పొలిటికల్గా ఓటు బ్యాంక్గా చూపిస్తారు, అక్కడ వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు, కర్చీఫ్లు, గొడ్డు మొక్కలు, బైబిళ్ళు, పుస్తకాలు అమ్ముతారు. మల్టీపర్పస్ అవునా కదా? మల్టీపర్పస్ వ్యాపార కేంద్రం అది చర్చ్ అనేది. ఒక గుడిలో పూజారి ఆ గుడికి వచ్చే భక్తులందరినీ ఓటు బ్యాంక్గా చూస్తున్నాడా? మా దగ్గర నోట్లు ఉన్నాయని చెప్తున్నాడు ఎక్కడన్నా? లేదు, అట్లా ఉండదు. అది కేవలం ఆధ్యాత్మికం, భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం. ఇది వ్యాపార కేంద్రం. ఇది ఇక్కడ ఈ ఫిజికల్గా అన్నీ ఉంటాయి, ఇక్కడ అక్రమ సంబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి తేడా గమనించండి మీరు. ఇది ఈ క్రైమ్ ఇంటెన్షన్తో ఒక క్రిమినల్ ఐడియాలజీతో నడుస్తున్న వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఇన్ని సాక్ష్యాధారాలు కనపడ్డాయి, ఇన్ని కౌంటర్స్ వచ్చాయి, అంటే వ్యతిరేకత గట్టిగా వచ్చింది కాబట్టి వీళ్ళు సప్రెస్ చేశారు. ఇప్పటికీ పూర్తిగా వీళ్ళు ఏమీ వెనక్కి తీసుకోవట్లా. ఇది హతసాక్షి అది అని చెప్పి రకరకాలుగా ఇప్పటికే నడుస్తూనే ఉంది. రేపొద్దున ఇంకొక ఇన్సిడెంట్ ఏదో జరిగింది అనుకుందాం, ప్రమాదవశాత్తు, లేదు నిజంగానే ఏదో హత్య జరిగి ఎవడో ఒక సైకిక్ మెంటాలిటీ నమ్మే పరిస్థితి లేదు చేసాడు అనుకుందాం, ఇది మొత్తం హిందూ సమాజం మీద రుద్దేసి వాళ్ళ మీద దాడులు చేద్దాం అని ఒక క్రిమినల్ ఐడియాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ ప్రయత్నాలు ఎవడెవడైతే చేశాడో వాళ్ళందరినీ కూడా ఊరిని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఎవరిని కూడా ఊరిని విడిచిపెట్టొద్దు. ఎవరైతే పోర్ట్రేట్ చేసారో, ఇప్పుడు ఎవరినైతే మీరు విడిచిపెట్టేస్తారో వాళ్ళకి రేపొద్దున ఈ
విధ్వంసం సృష్టించడానికి ఇంకో అవకాశం ఇచ్చినట్లే. అవుతుంది. ఆ ఐడియాలజీ ఉన్నవాడు ఇప్పటితో ఆగిపోడు, రేపొద్దున ఇంకో అవకాశం కోసం చూస్తాడు. ఇప్పుడు తప్పించుకున్నారా అనుకుంటాడు, అంతే కదండి. అవును. దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు, దొరికిపోయాడు, అక్కడతో ఆగాడు, సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ అవకాశం కోసం చూస్తాడు కదా. అజయ్ బాబు గారిది కూడా అదే ఆ కోణంలోనే అరెస్ట్ చేసిరని ఏమని అనుకుంటున్నారా, లేదంటే కేవలం కంప్లైంట్ ఇవ్వడం, లేదంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం? ఇక్కడ అలా లేదు కదా. ఇప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఇంటర్నెట్లో ఇంకొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే, వీడు చర్చకు వచ్చే ఆడవాళ్ళని లోపరుచుకుని వ్యభిచారానికి ప్రోత్సహిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు అమ్మాయిలతోనే అక్రమ సంబంధాలు ఉంటాయి, వాళ్ళ చర్చకు వచ్చే ఆడవాళ్ళని బెదిరించి వ్యభిచారం చేయమని ప్రోత్సహించాడు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలుసు. ఇంటర్నెట్లో వచ్చిందండి, మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాడు చెప్పలే అక్కడ, మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఫోన్ వచ్చిందని చెప్పాడు. మాకు విశ్వసనీయ వర్గాలు ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు 4-5 పాస్టర్లు కలిసి డ్రగ్స్ కి విశ్వసనీయ వర్గాలు మీకు ఫోన్ చేసి విశ్వసనీయ వర్గాల పేర్లు చెప్పరు బయట. కర్ణాకర్ గారు ఇట్లా జరిగిందని చెప్పారు మీకు? వీడు చర్చలు చేస్తున్నాడని చెప్పారు విశ్వసనీయ వర్గాలు. వాడు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇంకా పూర్తిగా తెలియదు. అంటే ఆడవాళ్ళు పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడా, డ్రగ్స్ సప్లై చేస్తుంటే పట్టుకున్నారా, వాడి ఇంట్లో ఏదన్నా. అయ్యో మీరు చాలా దూరం పోతున్నారు. పాపం ఆయన డ్రగ్స్ ఎందుకు చేస్తాడు? ఆయన ఒక పాస్టర్ అండి, ఒక బ్లేజర్ వేసుకొని ఒక బుక్ పట్టుకొని బోధించే పాస్టర్ ఆయన. మీరు ఆయన డ్రగ్స్కు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఒక కుటుంబంలో యూత్ ఉన్నారనుకోండి, ఒక మంచి యువకుడు ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవనుకోండి, ఆ కుటుంబాన్ని మీరు మత మార్పిడి చేయలేరు. డ్రగ్స్ సప్లై చేసి వాడు జాబ్ చేయకుండా పనికి రాకుండా పోతే, ఆ కుటుంబానికి ఆదాయం లేకుండా పోతే, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే అప్పుడు వెళ్ళి వీళ్ళు ప్రేయర్లు చేసి మత మార్పిడి చేయొచ్చు. కాబట్టి హిందూ యూత్కి డ్రగ్స్ సప్లై చేయడం, అడిక్ట్ చేయడం అని ఒక మిషన్ కూడా వీళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు విధ్వంసం చేయడం అనేది కూడా ఈక్వల్ కదా, డ్రగ్స్ సప్లై చేయడంతో ఈక్వల్ కదా. విధ్వంసం చేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు డ్రగ్స్ సప్లై చేయరా? అది చేసిరని అనుకుంటున్నారా మీరు, లేదంటే చేసిరని? ఈ క్రిమినల్ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? సంపూర్ణంగా భారతదేశంలో హిందుత్వం లేకుండా పడగొట్టడం కదా. దీనికి అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు. మన గ్రంథాలు అంతా గట్టిగా ఉంటే, మన గ్రంథాల మీద మనకు నమ్మకం ఉంటే మనం ఎందుకు మత మార్పిడి చేసుకోవాలండి? మనకు అవసరం ఏముంది? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం కావచ్చు, టెక్నికల్ యుగం కావచ్చు, మనకి పూర్వం ఏదైతే ఒక ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ ఉండేదో, తాతమ్మల దగ్గర నుంచి నాయనమ్మల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పురాణ కథలు వింటూ పెరిగాము. అలాంటి వ్యవస్థలు ఇప్పుడు లేవు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తారు వాళ్ళు. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూనే పెరుగుతున్నారు వాళ్ళు. కాబట్టి మన మూలాలు, మన వారసత్వం ఏంటి, ఆ ఫౌండేషన్ అనేది బలంగా పడట్లా. ఫౌండేషన్ వీక్గా ఉన్న జనరేషన్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఈజీ టార్గెట్ అవుతున్నారు, మారడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆ ఫౌండేషన్ అనేది పిల్లల్లో కనుక లేకపోతే, ఇప్పుడు మాకు చాలామంది కాల్స్ చేసి చెప్తారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి మత మార్పిడి అయిపోయారు, ఇంట్లో విగ్రహాలు తీసి బయటపడేయమంటున్నారు. మరి ఆ తప్పు కొంత తల్లిదండ్రుల్లో కూడా ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం భక్తి మార్గం. దేశం భారతదేశం అయితే, లేదంటే హిందువుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలే అయితే, మరి ఎందుకు ఇటువంటి ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి ప్రత్యేకమైన చట్టాలు లాంటివి ఎందుకు వస్తలేవు అని అంటే, ఇప్పుడు మనకు విద్యా వ్యవస్థ నుంచి ప్రక్షాళన జరగాలి. అది ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఒక యాంటీ హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ తయారు చేశారు జాతీయవాదంతో. ఇప్పుడు రామాయణంలో కుటుంబ విలువలు ఉన్నాయి కదండి. రామాయణంలో ఉన్న కుటుంబ విలువలు చెప్పి చిన్నపిల్లలకి మంచి విషయాలు చెప్తే ఎవరికి నొప్పి, ప్రాబ్లం ఏంటి? అది రిలీజ్ చేసి మేము పెట్టకూడదని చెప్పి ఎవడో దొంగలు పని చెప్తాడు. ఇప్పుడు హిందూ దేశంలోనే రామాయణం టెక్స్ట్ బుక్స్లో పెట్టకపోతే ఇంకెక్కడ పెట్టాలి అసలు? నిజంగా చెప్పాలంటే వేరే దేశాల్లో పెడుతున్నారు అసలు. ఇండోనేషియా కరెన్సీలో రాముడు ఉన్నాడు, వేరే దేశాల్లో అఫీషియల్గా రామాయణాన్ని తీసుకుంటున్నారు, జానపద కథల రూపంలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ వేరే అన్య మతస్థుల్ని బుజ్జగించే ప్రయత్నాలు ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు సొంత పిల్లోని కింద పడేసి సవితి పిల్లోని సంగనేసుకునేవాళ్ళు. సరే, అది కూడా కాదు, తల్లికి చేరబెట్టినోడు పిన్న తల్లికి పొట్టు చేరబెట్టినట్టుగా సొంత బిడ్డల మీద మమకారం లేనోడు వేరే వాళ్ళని బుజ్జగించడానికి ఇక్కడ హిందువులకు అన్యాయం చేయాలా? అంటే రాజకీయంగా ఎలాంటి ప్రమాదకరమైన వ్యవస్థ తయారైందంటే, హిందువులకు అసలు ఓట్లే లేవు. హిందువులు ఓటు బ్యాంకే కాదు, వీళ్ళే ఓటు బ్యాంకు. మనం వీళ్ళకే ప్యాకేజీలు ఇవ్వాలి, వీళ్ళనే సంతోష పెట్టాలి అనేది అట్లా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, ఎన్ని లక్షల ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇవన్నీ చేశారు. మరి దానికి కూడా ఈరోజు హిందువులుగా ఉన్న రాజకీయ నాయకులు ఆ బిల్లు తేకూడదు, అట్లా చేయకూడదు అని అంటున్నారు కదా వీళ్ళు. అంటే ఆ పార్టీ భావజాలం అది. ఇప్పుడు రేపు తిరిగి వీళ్ళ ఆస్తులకి అసలు రావచ్చు, వక్ఫ్ బోర్డు వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్రే ఆ రోజు మరి అట్లా చేసినాం. ఈరోజు అంటే ఎట్లా మార్పు రావాలంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? మీరు ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు? ప్రజల్లో
ఈ మన గ్రంథాలను ఏ రకంగా తీసుకపోతే బాగుంటుందని అనుకుంటున్నారంటే? ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే అన్ని వ్యవస్థల్లో జొరబడి వాళ్ళ ఆ పెత్తందారి అన్ని వ్యవస్థలు అని అనకండి, వాళ్ళు వచ్చేదానికంటే ముందు మన వాళ్ళు లేరంటారా? హిందువులు లేరా అన్ని వ్యవస్థల్లో? వాళ్ళ మీద ఎందుకు మీరు పూర్తిగా బరువు బాధ్యతలను పెడుతున్నారు అని అంటే? వాళ్ళు 100లో 99% మంది రిలీజియస్గా ఉంటారు. ఓకే. ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, 100 మంది క్రిస్టియన్స్ని అడగండి, అందులో 99 మంది క్రిస్టియన్సే ఉంటారు, ఒక్కడు సెక్యులర్ ఉంటాడు. ఓకే. 100 మంది ముస్లిమ్స్లో 99.9% మంది ముస్లిమ్సే ఉంటారు, 0.1% సెక్యులర్స్ ఉంటారు. 100 మంది హిందూస్ని తీసుకోండి, ఓకే, సగం మంది అటు ఇటుగానే ఉంటారు, ఓకే, సగం మంది మగవాళ్ళు ఉన్నారు. ఎందుకు అట్లా? ఎందుకు ఆ రకంగా అవుతుందంటే? అంటే అది కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా తయారు చేశారు. అది సినిమాల ప్రభావం ఉంది. సినిమాల్లో మంచి మంచి మెసేజ్లు ఇస్తారు కదా, ఏ మతం ఇంకొక మతం మీద దాడి చేయమని చెప్పదు, అన్ని మతాలు మంచిగా చెప్తాయి. వీడు నష్టపోతూ కూడా ఎదుటివాడి దాడిని ఓర్చుకోవటం అనేది ఒక ఉదాత్త భావన అనే విధంగా కూడా కొన్ని తయారు చేశారు. ఇప్పుడు మనకి బౌద్ధం వచ్చింది, బౌద్ధం ద్వారా చాలా నష్టం జరిగింది చరిత్రలో. హిందుత్వంలో ఉన్న క్షాత్రం నశించిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ముందు బౌద్ధ దేశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ బౌద్ధులుగా మార్చిన తర్వాత అక్కడ మొత్తం హిందుత్వాన్ని లేకుండా చేశారు. హిందూ కుష్ అనే ఒక పర్వత శ్రేణి ఉంది అక్కడ. దాని మీనింగ్ ఏంటి? హిందువుల వధ జరిగిన ప్రదేశం అది అని అందరూ హిందూ కుష్ అన్నారు పర్షియా భాషలో. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక చొరబాట్లు మొదలైనవి భారతదేశంలోకి. అదే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ క్షాత్రంతో నిలబడి ఉంటే, బౌద్ధాన్ని పట్టుకోకుండా హిందుత్వాన్ని పట్టుకుని క్షాత్రంతో నిలబడి ఉంటే అన్ని భీకరమైన దాడులు హిందుత్వం మీద దేశం మీద జరిగేవి కాదు. అంటే క్షాత్రాన్ని వదిలివేయడం వల్ల కదా. అంతే. ఇప్పుడు మనం ఏ జాతిలో, ఒక మానవ జాతి పక్కన పెట్టండి, ఏ జాతిలోకి వెళ్ళినా నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చిన్న చీమ కూడా మెసేజ్ ఇస్తుంది కదా. మన దేశం మీద దాడులు చేస్తే మనం సైలెంట్ కూర్చోవాలా? ఒక తేనె తుట్టి దగ్గరికి వెళ్ళండి, రక్షకేకలు ఉండవా? అసలు తేనె తుట్టి జోలికి వెళ్ళాలంటే భయం. ఎందుకు? అవి కుడతాయని. కానీ హిందువుల జోలికి వెళ్తే ఎవరికి ఏ భయం లేదు. వీళ్ళు చేతగానోళ్ళు చేవ చచ్చేవాళ్ళు. మొన్నటిదాకా ఆ భావన ఉంది. ఈ మధ్యకాలంలో కొద్దిగా తిరుగుబాట్లు వస్తున్నాయి. తిరుగుబాటు మొదలైందంట. మొదలైంది. ఇప్పుడు అది తట్టుకోలేకపోతున్నారు. అదేంటి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు సడన్గా ఎట్లా లేచారేంటి వీళ్ళు? అది ఆ భయం మొదలైంది. ఆ తిరుగుబాటు అట్లనే మొదలై ముందుకు వెళ్తుందా, లేదంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది? పెరుగుతుందిగా. మన హర్ష కుమార్ గారి సాక్ష్యం తీసుకోండి. ఎంతమంది యువత ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొన్నారు? ఇప్పుడు రామ భక్తి ఉద్యమం దేశం అంతా వ్యాప్తి చెందుతుంది కదా. గతంలో కంటే ఇప్పుడు శోభయాత్రలు బాగా భీకరంగా జరుగుతూ ఉన్నాయి. భక్తి భావన వ్యాప్తి చెందుతుంది. హిందూ యువత కూడా నిజమైన హీరోని గురించి సంస్కృతి సాంప్రదాయాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఎస్ఎస్ అని, బజరంగ్ దళ్ అని. ఇప్పుడు అఖండ, బాలకృష్ణ అఖండ కానీ హిందుత్వ సినిమాలు ఎక్కువ ఈ మధ్య హిట్ అయినాయి. మొన్న వచ్చిన సంభాజీ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ. అంటే సినిమాల ద్వారా ఏదైతే నష్టం జరిగిందో మళ్ళీ ఆ సినిమాల వల్లే కొంత రికవరీ అవుతుంది. అంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని బట్టి చూస్తే యువత ప్రభావం సినిమాల వైపు ఎంత ఉందో తెలియదు, కానీ మరి రాను రాను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. చరిత్రలు ఏం మర్చిపోయే ప్రమాదం? అంటే మన గ్రంథాలు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. అట్లా లేదు కదా. ఇప్పుడు హిందుత్వం వైపుకి ఆకర్షితులు అవుతున్నారు కదా. ఇప్పుడు మూల గ్రంథాలు చదువుతున్నారా లేదా పక్కన పెడితే, అయోధ్యలో రామ మందిరం కోసం పోరాటం జరిగింది. ఆ చరిత్ర చదువుకుంటున్నారా? ఆ చరిత్ర తెలుసుకుంటున్నారా? అయోధ్యలో ప్రతిష్ఠితుడైన బాలరాముని దర్శించుకోవడం మన అదృష్టం. 500 సంవత్సరాల పోరాటం జరిగితే ఈ జనరేషన్కి దర్శించుకునే అదృష్టం వచ్చింది. ఇది అందరూ అర్థం చేసుకుంటున్నారా? అసలు వాస్తవంగా జరిగిన చరిత్ర తెలుసుకుంటే చాలు, మూల గ్రంథాల్లోకి వెళ్ళక్కర్లా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పూర్తిగా అక్కడికి వెళ్ళకపోయినా చారిత్రక వాస్తవాలు తెలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏంటి, ప్రమాదాలు ఏంటి, ఒక అంచనాకు వస్తే చాలు ఆటోమేటిక్గా. అంటే ఆ రకమైన పరిస్థితి జనాల్లో మార్పు వస్తుందంటారా? మీకు గమనిస్తుర్రా? మీరు కనిపిస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉత్తరాదిలో ఆ భావన చాలా ఎక్కువే ఉంది. ఇంకా చెప్పాలంటే బలంగానే ఉంది. ఇటు వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కొంత పర్లేదు, ఆంధ్రాలో తక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద హీరో, అంత పెద్ద నాయకుడు కూడా నేను హిందుత్వ అనే ఒక భావనని ఆయన చెప్పడానికి తీసుకుంటున్నారు. సంకోచించకుండా చెప్పగలిగే స్థితి వచ్చింది అంటే నిజంగా చాలా పెద్ద మార్పు వచ్చినట్లే. ఇంతకుముందు అసలు నేను హిందువుని అని ఒక లీడర్ బయటకు వచ్చి చెప్పడానికి కూడా ఆడు భయపడే పరిస్థితి, లేదు సిగ్గుపడే పరిస్థితి. ఈరోజు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాలలో ఉండి అసెంబ్లీలోకి వెళ్తున్నారు, మాలలో ఉండి అధికారుల మీటింగ్లో పాల్గొంటున్నారు. అదైతే గొప్ప విషయమే. అంటే మార్పు కనబడుతుంది కదా. ఫ్యూచర్ అంతా కూడా హిందుత్వమే. భారతదేశంలో అన్ని వ్యవస్థలు, అన్ని విషయాలు కూడా హిందుత్వం చుట్టూనే తిరుగుతాయి. సినిమాలు కానీ, వ్యాపారం కానీ,
రాజకీయాలు కానీ ఓకే. ఏది తీసుకున్నా హిందుత్వమే ఉంటుంది. కానీ కనీసం మీ ఏజ్ టర్మ్ అయిపోయే లోపైనా కూడా పూర్తి హిందూ దేశంగా చూడాలనే కళ సాకారం అవుతుందా? మీకు ఆ అది నమ్మకం నా ఉందా? స్వప్నం. ఇప్పుడు కలాం గారు కళ్ళ కనమన్నారు తప్ప, కళలు కనమన్నారా? ఓకే. స్వప్నం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉండాలి. ఉమ్. అది దానికోసం మనం తప్పించామనుకోండి, ఓకే. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దాన్ని అచీవ్ చేయడానికి మళ్ళీ మళ్ళీ పుడతాం మనం. మరి వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది భవిష్యత్తులో పాస్టర్లది? ఇప్పుడు మన శక్తికి మించే నిజంగా చెప్పాలంటే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చాలా అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనం ఎంతవరకు అవకాశం ఇచ్చాడో, తన శక్తిని ఇచ్చాడో ఆ శక్తి వరకు పనిచేస్తాం. మీకైతే ఏం సంబంధం లేదు కదా ప్రవీణ్ గారి మరణానికి? మీకైతే ఏం సంబంధం లేదు కదా? మీరు పని చేయండి. లేదు, వస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాం. మీకు సంబంధం లేదు కదా? పాస్టర్ల కంటే మీకే ఎక్కువ డౌట్ ఉన్నట్టు. లేదు, వాళ్ళు చెప్తున్న దాన్ని లేదా వాళ్ళు చేసే ప్రచారాల వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు మీరు. నేనేమి ఇన్ఫ్లుయెన్స్ కాలేనా, అంటే బయట ఉన్నదాన్ని చెప్తున్నా. మనకేం సంబంధం లేదు కదా? కాన్ఫిడెన్స్గా చెప్తారు కదా మీరైతే. సరే, ఉంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది కదా. లేదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎవడెవడైతే మాట్లాడిండో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది? నాకే కాదు, ఎవరికీ సంబంధం లేదు. ప్రమాదం క్లియర్గా అర్థమవుతుంది. అది ఒకవేళ హత్య అయితే ప్రభుత్వం ఇప్పుడు దాకా చేతులు పట్టుకోవచ్చు. నవ్వుతున్నారు ఎందుకో? ఖచ్చితంగా ఒకవేళ హత్యకి ఇచ్చి అయితే పాస్టర్లకు సంబంధం ఉంటుంది. 4-5 పాస్టర్లు ఉన్నారు, వీళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. ఇంతకుముందు ఎందుకో లాజిక్ కూడా చెప్పాగా, స్టేట్మెంట్ ఇది లబ్ధిదారులు అని చెప్పే కదా. ఎవరైతే దీన్ని ఇన్ని రకాలుగా యూజ్ చేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అనుమానించాలి, వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి. అంటే మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ విజృంభించే పరిస్థితులు ఏమన్నా చూడబోతావా? మళ్ళీ రిజల్ట్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ దాంతో మాకేం సంబంధం. అది వచ్చినా రాకపోయినా, అది ఎలా వచ్చినా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ప్రవీణ్ పోస్ట్ మార్టం వల్ల మేము ఏదో వ్యూహం మార్చుకోవడం అదే మాకు సంబంధం లేదు. ఓకే. అది మేము మా అభిప్రాయం చెప్పమంటే అది ప్రమాదం అని చెప్తున్నాం అంతే. చలో, థ్యాంక్ యూ అన్న. ఇంతటి మంచి అనేకమైన అంశాల మీద పూర్తి విశ్లేషించి ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు మిమ్మల్ని కలవడం నా అదృష్టమే, కాకపోతే వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. మీరు చనిపోయే నాటికి అరే నా జీవితంలో ఇది ఒక పని చేసిపోవాలనే ఒక అంతిమ లక్ష్యం లాంటిది ఏదైనా ఏర్పరచుకున్నారా? దానికోసం ఏమైనా పని చేస్తున్నారా? ఉంటే ఏంటది? అంటే మొన్న 9th యానివర్సరీలో చెప్పా, మీకు ఏదైనా భయం ఉందా, భయం లేదా మీకంటే, భయం ఉంది, నేను పోయేలోపు ఒక చర్చ అయినా మిగిలిపోద్దామని భయం ఉంది నాకు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ లెక్క చెప్తున్నారు మీరు. నిజంగా నేను అదే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక చర్చి, ఒక పాస్టర్ మిగిలిన మళ్ళీ ఆ వైరస్ మెల్ల స్ప్రెడ్ అయిపోద్ది. ఓకే. అది ఒక వైరస్ ఐడియాలజీ. అది అంటే మీరు చనిపోయిన నాటికి ఒక్క చర్చి, ఒక పాస్టరు, లేదంటే ఒక క్రైస్తవుడు ఉండొద్దు అనేది మీ అంతిమ. ఇప్పుడు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో లేకుండా చేస్తా అన్నాడు ప్రవీణ్, ఇదయింది అని చెప్పి ముడిపెడుతున్నారు. ఇప్పుడు ఫిజికల్గా లేకుండా చేస్తానని చెప్పలేదు కదా. ఫిజికల్గా ఎంతమందిని మీరు తీసేయగలరు అసలు? ఎట్లా సాధ్యమైంది? వాళ్ళ మనసు. నేను ఐడియాలజీని కొడతానని చెప్తున్నా. అవును. నేను గర్వాప్సలు చేస్తున్నావా? పాస్టర్లు కూడా గర్వాప్సి అవుతున్నారా? ఆ విధంగా వాళ్ళందరినీ కూడా గర్వాప్సి చేసి చక్కగా వాళ్ళకి బొట్లు పెట్టాలి అనేది. వాళ్ళు చక్కగా శ్రీ మహావిష్ణువు గురించి, శివుడి గురించి ప్రచారం చేస్తుంటే చూడాలని ఉంది నాకు. ఓకే, చలో చూద్దాం మీ అంతిమ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.